మినిస్టర్ ఎవరు ఎవరిని చెప్పులతో కొడతారో, ఎవరు చెప్పు దెబ్బలు తింటారో తొందరలోనే కాలమే నిర్ణయిస్తుంది, రైతులే నిర్ణయిస్తారు. చిన్నమ్మ మా అక్క ఇగో నేను రాగానే 2500 రూపాయలు ఇస్తా నీకు అని చెప్పింది. చిన్నమ్మ నమ్మింది, పాపం అక్క నమ్మింది. ఏది దాని మాట కూడా తీస్తలేడు. ఇప్పుడు అసెంబ్లీలో ఎప్పుడు అన్నా నేను అంటే 3 నెలలన్నా కావద్దా, ఇప్పుడే అడుగుతావా అన్నారు. మరి ఇప్పుడు అయింది 3 నెలలు. దా ఇయ్యు, మా అక్క చూస్తున్నది, మా చిన్నమ్మ చూస్తున్నది. ఇయ్యకపోతే బిడ్డ నిన్ను వేటాడు మాత్రం ఖాయం. కేసీఆర్ ఉంటే 2000, నేను రాగానే 4000 ఇస్తా అన్నాడు డిసెంబర్ 9. వచ్చే నెల నుంచే 4000 అన్నాడు పెన్షన్. కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తున్నాడు, నేను తాత గుడిస్తా అన్నాడు. తాత నమ్మిండు పాపం. ఈ 4000 కేసీఆర్ 2000 కూడా ఇస్తలేడు నాకు, ముసల్దానికే ఇస్తున్నాడు, నాకు ఇస్తలేడు. ఇక ఈయన ఇస్తానట, నాకు కూడా ఇస్తాడట, మళ్ళీ 4000 ఇస్తాడట. నమ్మిండు. గవర్నమెంట్ నౌకర్లు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు. వాళ్ళు నమ్మిరు, వేసిర్రు ఓటు. ఆ 2000 చక్కగా లేదు. జనవరిదో డిసెంబర్దో ఒక నెల ఎగ్గొట్టిరు. ఆ 2000కే ఊకున్నాం. 3 నెలలు అయింది. ఇప్పుడు 4000 ఇవ్వకపోతే బిడ్డ నిన్ను వేటాడుడే, ఇక నిన్ను వెంటాడుడే. ఇట్లా మెయిన్ అన్ని లేదు ఇచ్చుడు. దీని మాట కూడా తీసులేదు. ఇక ఫ్రీ బస్ అని ఒకటి పెట్టిండబ్బా. మొత్తం ఈ 4 నెలల నుంచి, ఈ 3 నెలల నుంచి పెట్టింది ఏంటంటే ఇక ఫ్రీ బస్సు పెట్టిండు. ఇక ఇప్పుడే మా చిన్నారెడ్డి వెనకకెళ్ళి చూపిస్తున్నాడు, మా ఉప్లూరు చిన్నారెడ్డి. ఫ్రీ బస్సులు పెడితే బస్సులో సీట్ లేక స్కూల్ పిల్లలంతా ఆ ట్రాక్టర్లలో పోతారట. ఫోటోకి వచ్చింది ఇప్పుడు. అంతేనా రాజేశ్వరన్న? అది చక్క ఎక్కినోళ్ళు తిట్టుడే, ఫ్రీ బస్సుల ఎక్కనోళ్ళు తిట్టుడే. నీ ముఖంకు పెట్టింది కదా ఒకటే పథకం, నువ్వు చెప్పిన 420ల దాంట్లో ఫ్రీ బస్సు ఎక్కినోడు తిట్టుడే, ఎక్కనోడు తిట్టుడే. ఈ ఏదో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు అని ఈ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని పెట్టిడు. ఇప్పుడు అదేంది తెలిసిన, మొన్న అప్లై చేసిన వాళ్ళకే దాంట్లో మళ్ళా కుండీలు అన్ని రేషన్ కార్డు ఉన్నోళ్ళకే 200 యూనిట్గా 201 యూనిట్ అయిందనుకో సపోజ్, మొత్తం కట్టుడే 201 యూనిట్ల. దాంట్లో మోసమే. ఇక సిలిండర్ అన్నాడు, అది 2 ఇస్తాడా, 3 ఇస్తాడా, 1 ఇస్తాడా, ఇక ఏది కర్రలేదు కానీ మొదలు సిలిండర్ ఇస్తున్నా అని చెప్పి ఇప్పుడు పెట్టే 500కే సిలిండర్ అన్నాడు. ఎన్ని ఇస్తాడో కూడా తెలియదు. కానీ ఇప్పుడు అట్లా కాదట. ఇక 1200 నువ్వు కట్టాలన్నట, 500 మళ్ళీ పంపిస్తాడట 700 రూపాయలు. నమ్మల్నా మనం? ఇక మళ్ళా దాంట్లో మోసమే. నువ్వు మొత్తం 420 ఒకటి నొక్కినావు ఫ్రీ బస్సు, దాంట్లో తిట్లు. ఇంకొక 2 పెట్టబోయినావు, అవి మోసాలు. 500 సిలిండర్ ఇస్తాను, 500 ఇవ్వాలిగా, లేదు. 90 లక్షల మంది ఎదురు చూస్తున్నాడు గృహజ్యోతి ఆ కరెంటు వాళ్ళు. మొత్తం ఫిల్టర్ చేసి 30 లక్షల మందికి వేసిండు. ఇప్పుడు దాంట్లో 30 లక్షలు కూడా 201 అయితే నో బంధు. మళ్ళా ఇగో ఇట్లా మోసాల మీద, అబద్ధాల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షనే. ఇక నేనంత తులం బంగారం కూడా అన్నాడు.
నా దగ్గర గోళ్ళు సంతకాలకు అత్తలేరు కళ్యాణ లక్ష్మి. నేను అడిగిన ఎంఆర్ఓ సార్ని ఏమయ్యా ఎవరు అత్తలేరు ఏం సంగతి పెళ్ళిళ్ళు కాలేవా అన్న. అయినాయి సార్ అన్నాడు. మరి ఎందుకు వస్తలేరా ఏమన్నా నేను ఎమ్మెల్యేని కాదనుకుంటున్నారా ఏంది ఏమో నేను ఎమ్మెల్యేనే కదనా గెలిచినా కదనా అని నేను నవ్వుతా అండి. ఎందుకు నవ్వుతున్నావా అన్న. ఇక సార్ ఇప్పుడు ఇస్తే ఆయన లక్షనే వస్తాయని భయపడుతున్నారు సార్ అని తులం బంగారం కోసం చూస్తున్నారు సార్ అంటున్నారు. ఏ మంచిదే పాపం రావాలిగా తులం బంగారం రాకపోని అట్లనే ఉండనని నేనను. ఇక 3 నెలలే ఈ లక్ష లేదు తులం బంగారం లేదు. ఇట్లా ఇట్లా ఏ చెప్పు మోసమే ఏది చెప్పు. ఇండ్లు అన్నాడు ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. అదేంది కథ. మన నియోజకవర్గంలోనే 40,000 మంది ఇల్లు కావాలని అడిగిరు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గదంటనే బదనాలు చేసిరు కదా. నన్ను కానీ కేసీఆర్ని కానీ ఇల్లు కట్టియలేదు బదనాలు చేసి ఏ ఊరికో నా మీద అదే దుమ్ము పోసుడు. ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి పుట్టిన ప్రతి కొడుకిత్తం, 3 కొడుకులుంటే 3కి ఇస్తాం, భార్యాభర్త వేరైతే భార్యకు ఒకటి ఇస్తాం, భర్తకు ఒకటి ఇస్తాం. ఇట్లా కూడా చెప్పిరా. ఇట్లా చెప్తే నమ్మిరి పాపం అందరు నమ్మి ఇప్పుడు 40,000 మంది అడుగుతున్నారు. ఇప్పుడు మన పాల్గొండ నియోజకవర్గంలో 60,000 మంది అడుగుతున్నారు. ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది అడుగుతున్నారు. 60 లక్షల మంది ఇళ్ళు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది. కానీ ఎన్ని పైసలు వస్తాయో ఎట్లా వస్తాయో భగవంతుడు కెరక. నువ్వు మంజూరు చేసినా ఇప్పుడు 4 లక్షలు అంటే ఎన్నేళ్ళు పట్టాలా నీకు? ఇప్పుడు ఇట్లా 4 లక్షల నుంచి మంజూరు చేసి నువ్వు నిజంగానే 5 లక్షల చొప్పున నిబద్ధికి ఇస్తే నువ్వు అన్నమాట మీదనే ఇస్తే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇల్లు నువ్వు అన్న ఇల్లు ఇవ్వాలంటే దీంట్లో మోసం. ఇట్లా ప్రతి దాంట్లో మోసమే. చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చి మంత్రులై ఇవాళ మీరు చేయాల్సింది ప్రజలకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ప్రజలకు మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకొని ఆ పనులు చేయాలి. ఇవాళ మీరు అవి జయరామ కూడా అంటే నువ్వు చేస్తున్నదేంది? పొద్దున్న లేస్తూనే కేసీఆర్ని తిట్టుడు, పొద్దున్న లేస్తూనే ప్రశాంత్ రెడ్డిని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు. ఇదే పని తప్ప ఒకటంటే ఒకటి నువ్వు చెప్పింది చక్కగా చేసావా? ఇన్ని రోజులు అనలే కానీ ఇప్పుడు అంటమా లేదా? 3 నెలలు అయింది. ఇక అంటాం. నీ వెంట పడతాం, నిన్ను వేటాడతాం. నువ్వు చెప్పినవి చేయరా మొగడా అంటే కేసీఆర్ని 100 ఫీట్ల లోపలికి పాతి పెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, బుడ్రకాన్ మాటలు, తుపాకి రాముడు మాటలు, పంజేరా మొగడా అంటే 100 ఫీట్ల లోపలికి పాతి పెడతావరా? 100 ఫీట్ల లోపలికి పాతి మమ్మల్ని కనిపిస్తలేదురా? పదవి లేకున్నా అధికారం